పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. సహోదరి సహోదరులారా, తల్లిదండ్రులు అప్పుడప్పుడు బిడ్డల యొక్క సహనాన్ని పరీక్షిస్తూ ఉంటారు, బిడ్డల యొక్క జ్ఞానాన్ని పరీక్షిస్తూ ఉంటారు. నిన్నటి దినాన ఇద్దరు బ్రదర్స్ మన హౌస్కి వచ్చారు. హౌస్కి వచ్చినప్పుడు మన పెద్ద ఫాదర్ గారు వాళ్ళ ప్రశ్న అడిగారు. ఏంటా ప్రశ్న అంటే, బిషప్ గారి పేరు ముందు ఏం పెడతాం? ఎవరైనా పెడతామా, మోస్ట్ అని పెడతామా, రెమినెన్స్ అని పెడతామా అని గురువు వారి బిడ్డలని అప్పుడప్పుడు పరీక్షిస్తూ ఉంటారు. వాళ్ళు చెప్పారు, స్వామి ఇప్పుడే పరీక్షలు రాసి వచ్చాం స్వామి, బిషప్ గారు మోస్ట్ అంటారు, కార్డినల్ ఏం పెడతారు, రెమినెన్స్ ఏం పెడతారని పరీక్షించడం జరిగింది. ఈరోజు మొదటి పట్టణంలో కూడా దేవుడు మోషే యొక్క సహనాన్ని పరీక్షిస్తూ ఉన్నాడు. ఒకప్పుడు మోషే పాపంతో ఉన్నటువంటి వ్యక్తి, ఎదుటి వాళ్ళని చూస్తే గొడవకి ముందుండేటువంటి వ్యక్తి, ఈరోజు మొదటి పట్టణంలో నిర్మాణంలో దేవుడు కోపంగా ఉన్నాడు, మోషే దేవుడిని శాంతపరుస్తూ ఉన్నాడు. దేవుడు చాలా హ్యాపీ, నా ప్రయత్నం ఫలించింది, నా బిడ్డ నేను కోరుకున్న విధంగా జీవిస్తూ ఉన్నాడు. కాబట్టి మీరు సహోదరి సహోదరుల మొదటి పట్టణం మనందరికీ తెలియజేస్తూ ఉంది, మన బ్రతుకులు మారాలి, జీవితం మారాలి, పాత జీవితాన్ని విడిచిపెట్టాలి. మనందరం కూడా పుణ్యయాత్రలో ఉన్నాం. మోషే ఏ విధంగా అయితే హృదయ పరివర్తనం చెంది నూతన వ్యక్తిగా మారాడు, మనందరం కూడా ఈ పుణ్యయాత్ర ద్వారా మనందరము కూడా నూతన వ్యక్తిగా మారి విశ్వాసంలో బలపడి జీవించాలని మొదటి పట్టణం మనకు తెలియజేస్తాం. ఈరోజు సువిశేష పట్టణంలో యోహాను గురించి మనం చదువుకుంటూ ఉన్నాం. బాప్తిస్మం ఇచ్చేటువంటి యోహాను, బాప్తిస్మం ఇచ్చేటువంటి యోహాను ఏ విధంగా అయితే యేసుక్రీస్తు ప్రభువుకి సాక్ష్యం ఇచ్చాడో, నా తాళచేరు సంఘస్థులారా, విశ్వాసులారా, మీరందరూ కూడా నా నామాన్ని బట్టి మీరందరూ సాక్ష్యం ఇవ్వాలి అని సువిశేష పట్టణం తెలియజేస్తాం. వాక్యాన్ని ఆలకించేటువంటి బిడ్డలుగా ఉండటం మాత్రం కాకుండా, వాక్యాన్ని మన జీవితం ద్వారా ఇతరులకు తెలియపరిచేటువంటి విధంగా జీవించమని ఈరోజు పట్టణాన్ని మనకు తెలియజేస్తాం. కళ్ళు మూసుకున్నాం, ఏ విధంగా జీవిస్తూ ఉన్నాం ఆత్మ పరిశోధన చేసుకున్నాం. ఒకవేళ మనందరం కూడా పాపపు జీవితంలో జీవిస్తున్నట్లయితే, క్రీస్తుకు సాక్ష్యం ఇవ్వకుండా జీవిస్తున్నట్లయితే, ఈ దివ్యబలి పూజలో ప్రభువ మా విశ్వాసాన్ని బలపరచండి, నీకు సాక్షిగా నన్ను నిలబెట్టండి అని అందరం కూడా పశ్చాత్తాప హృదయంతో దివ్యబలి పూజలో దేవుని యొక్క క్షమాపణను వేడుకుంటాం.
సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వరా, ఈ సంవత్సరంలో పాస్కాయుత కాల ఉపవాస క్రియల ద్వారా క్రీస్తు పరిపూర్ణ జ్ఞానమును మేము పొందుటకును దాని ఫలితమును మా జీవితములను యోగ్య మార్పు కలుగునట్లును మాకు అనుగ్రహింపుము. మేము చేయుచున్న ఈ పుణ్యయాత్రను మాకు తోడుగా ఉండి నడిపించి దీవించి ఆశీర్వదింపుము. నీతోనూ పవిత్రాత్మతో కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. నిర్గమకాండము 32వ అధ్యాయము 7వ వచనం నుండి 14వ వచనం వరకు. నిర్గమకాండము 32వ అధ్యాయము 7వ వచనం నుండి 14వ వచనం వరకు. కొండ మీద యావే మోసేను హెచ్చరించుట. ప్రభువు మోసేతో, నీవు కొండ దిగి క్రిందికి పొమ్ము. నీవు ఐగుప్తు నుండి నడిపించుకొని వచ్చిన ప్రజలు మతభ్రష్టులయ్యేది. వారు కన్ను మూసి తెరిసినంతలో నా ఆజ్ఞ మీరేది. పోత దూడలు ఒకదానిని తయారు చేసుకొని దానిని బలులతో ఆరాధించింది. ఇశ్రాయేలు ఐగుప్తు నుండి మిమ్ము తోడుకొని వచ్చిన దేవర ఇతడే అని పలికిరి. ఈ ప్రజల తీరు నాకు తెలియదు. వీరికి తల తెలుసు ఎక్కువ. నీవు నాకు అడ్డు రావలదు. నా కోపము గనగన మండి వారిని బుగ్గి చేయును. కానీ నీ నుండి నేనొక మహాజాతిని పుట్టించును అనెను. కానీ మోసే తన ప్రభువైన దేవునికి మొరపెట్టి, ప్రభు, నీ కోపాగ్ని ఈ ప్రజల మీద రగులుకొననేలా నీవు మహాశక్తి సామర్థ్యములతో ఈ మహాప్రజను ఐగుప్తు నుండి తరలించుకొని రాలేదా? యావే ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి తరలించుకొని వచ్చినది మోసముతో వారిని కొండలలో మట్టు పెట్టి అడాపడ కనరాకుండా చేయుటకే కదా అని ఐగుప్తీయులు ఆడిపోసుకోరా. కనుక నీ కోపాగ్ని అరికట్టుము. ఈ ప్రజలను నాశనము చేయవలెనను తలంపు వీడుము. నీ సేవకులు అబ్రహాము, ఈసాకు, యాకోబులను మరచితివా? నేను మీ సంతతిని ఆకాశ నక్షత్రముల
యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. యోహాను సువార్త 5వ అధ్యాయము 31వ వచనము నుండి 47వ వచనము వరకు. యోహాను సువార్త 5వ అధ్యాయము 31వ వచనము నుండి 47వ వచనము వరకు. నాకు నేను సాక్ష్యము పలికినచో నా సాక్ష్యము సత్యము కాదు. నన్ను గూర్చి సాక్ష్యము ఇచ్చువాడు మరి ఒకడు ఉన్నాడు, ఆయన సాక్ష్యము సత్యము అని నేను ఎరుగుదును. మీరు యోహానును అడుగుటకు కొందరిని పంపితిరి, అతడు సత్యముల గురించి సాక్ష్యం ఇచ్చెను. నాకు మనుషుని సాక్ష్యముతో పని లేదు, కానీ మీరు రక్షింపబడుటకై నేను ఇందుకు చెప్పుచున్నాను. యోహాను కాంతితో వెలుగుచున్న దీపము వలె ఉండెను. అతని వెలుగులో మీరు కొంతకాలం ఆనందముతో గడుపుటకు ఇష్టపడితిరి. కానీ నాకు గల సాక్ష్యము అతడు ఇచ్చిన సాక్ష్యం కంటే గొప్పది. అది ఏమనా, నేను చేయు క్రియలు నా తండ్రి నాకు చేయనిచ్చిన పనులు నన్ను గూర్చి సాక్ష్యమిచ్చును. సాక్ష్యమిచ్చుచు తండ్రి నన్ను పంపినని నిరూపించుచున్నవి. నన్ను పంపిన తండ్రి నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాడు. మీరు ఎన్నడూ ఆయన స్వరమును వినలేదు, ఆయన రూపమును చూడలేదు. ఆయన పంపిన వారిని మీరు విశ్వసింపరు, కనుక ఆయన వాక్కు మీ యందు నిలిచి ఉండలేదు. నిత్య జీవం ఇచ్చునని మీరు భావించు లేఖనములను పరిశీలింపుడు, అవి నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. అయినను మీరు ఆ జీవమును పొందుటకు నా యొద్దకు వచ్చుటకు ఇచ్చగింపరు. నేను మనుషుల పొగడ్తలను ఆశించువాడను కాను. నేను మిమ్ము ఎరుగుదును, దైవ ప్రేమ మీలో లేదని నాకు తెలియను. నేను నా తండ్రి పేరిట వచ్చి ఉన్నాను, కానీ మీరు నన్ను అంగీకరింపరు. ఎవడైనా తనంతట తాను వచ్చినచో అతన్ని మీరు అంగీకరించెదరు. ఏకైక దేవుని వచ్చు కీర్తిని గాని వండరుల ప్రవర్తనలను ఆశించు మీరు నన్ను ఎట్లు విశ్వసింపగలరు? తండ్రి యొక్క నేను మీపై దోషారోపణ చేసిదనని మీరు భావింపగలదు. మీరు నమ్ముకున్న మోషే మీపై దోషారోపణ చేయును. మీరు నిజముగా మోషేను నమ్మి ఉండిన ఎడల నన్ను నమ్మి ఉండి వారు. ఏలైనా అతడు నన్ను గురించి వ్రాసి ఉన్నాడు. అతడు వ్రాసిన వాటిని మీరు నమ్మనిచో నా మాటలను ఎట్లు నమ్మెదరు. ఇది క్రీస్తు సువిశేషము. మన కుటుంబంలో ఏమి చేయాలి అని కోరుకుంటూ ఉన్నామో వాటిని ప్రభువు కల్పిద్దాం. ఆ దేవుడు మనందరికీ నెరవేర్చమని, ఆ ఫలాలను దయచేయమని ఇందులో ప్రార్థించుకుందాం. సర్వశక్తి లభితైన సర్వేశ్వరునికి అంగీకారం ప్రార్థించుదాము.
సకల సౌభాగ్యములు దాతయగు సర్వేశ్వర, నీవు అర్పించు ఈ బలులకు మా జీవితములను అప్పగించుచున్నాము. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ప్రభు మీతో ఉండగాక. మీ మనస్సులను ఉన్నతములకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తుడైన సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోటను మేము నీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ప్రతి సంవత్సరము పాస్కోత్సవమును ఆనందముతో కొనియాడ అవకాశము దయచేయించు ఉన్నారు. ఈ కాలమందు మీ విశ్వాసులు ఆత్మశుద్ధి పొందుచు దానిని ఎదురు చూచుచూ ఉన్నారు. అందుకై వారు భక్తి కృత్యములను, ధర్మకార్యములను శ్రద్ధతో ఆచరించుచూ ఉన్నారు. నూతన జీవమిచ్చు సంస్కారములను తరచుగా స్వీకరించుచు దైవ ప్రజలకు తగిన పరిపూర్ణ వరప్రసాదమును పొందుచున్నారు. కావున దూతలతో, అతిదూతలతోనూ, భద్రాసనతోనూ, అధిపతులతోనూ, పరలోక ధర్మలన్నిటితో ఏకీభవించి మేము మహిమ గీతముతో మేము ఎడతెగక స్తుతించుట ఎట్లనగా, ఓ ప్రభువా, నీవు నిజముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు వడ్డీ. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమైన మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి గురించి తన శిష్యులకు ఇచ్చుచూ ఇట్లనే, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధమైన భోజనానంతరం పాత్రమును అందుకొని మరలానికి కృతజ్ఞతావందనములు చెప్పి తమ శిష్యులకు ఇచ్చుచు ఇట్లనే, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకు ప్రజలందరి కొరకు పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. విశ్వాస రహస్యము. కనుక తండ్రి క్రీస్తు మరణమును తాను స్మరించుచు జీవనసుకి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచు ఉన్నాము. మీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మేము పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచు ఉన్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును భాగ్య విచారి మద్రాసు మైలాపూర్ విచారికులను గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయము. ఈరోజు ఎంతో ప్రేమతో పూజలు పెట్టించుకున్నటువంటి కుటుంబములను ఆశీర్వదించి వారి కుటుంబాలలో కావలసిన
కావలసిన సకల భాగ్యములను దయచేయదు. ఈ పుణ్యయాత్రలో ప్రయాణం చేస్తున్న ఈ బిడ్డలను వారి ప్రధానమైనటువంటి తలంపులను ఆశీర్వదింపుడు, దీక్షాపరులను ఆశీర్వదింపుడు. వారు చేసే త్యాగాలను, విశ్వాసము, పుణ్యఫలాలను బట్టి వారికి కావలసిన భాగ్యములను దయచేయదు. మాకు ఇక్కడ సహాయం చేసినటువంటి సిస్టర్ సునీత గారిని, వారి కాన్వెంట్ను, వారి కుటుంబ సభ్యులను, థోమస్ పథకమూరి గారిని, వారి కుటుంబ సభ్యులను, ఫాదర్లను, వివేక విచారణను ఆశీర్వదింపుడు. ప్రత్యేకముగా వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్న రాజారెడ్డి, వారి సతీమణి, వారి పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటూ ఉన్నటువంటి దీప్తి, ఇంకా పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటూ ఉన్నటువంటి వారిని, వివాహ వార్షికోత్సవాలను జరుపుకుంటూ ఉన్నటువంటి వారిని ప్రత్యేకంగా ఆశీర్వదింపుడు. ఈ బలిపీఠము చెంత చేరిన బిడ్డలందరినీ, వీరి కుటుంబాలను దీవింపుడు. వృత్తాంతర విధితో చనిపోయిన మా సహోదరి సహోదరులను, పూజలు పెట్టించి వారి కుటుంబాలలో మరణం పొందినటువంటి ఆత్మలను, కాలచెరువు విచారణలో చనిపోయినటువంటి బిడ్డ ఆత్మను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకున్నాము. మా అందరిపై దయ చూపి, ప్రత్యేకంగా కాలచెరువు విచారణపై దయ చూపి, దేవాలయ నూతనీకరణ పనులు, ఇంజనీరు గారిని, పనివార బృందాన్ని, జూబిలి వేడుకలను, తాడుబాయి దేవాలయ ప్రతిష్టను, తాడుబాయి దేవాలయ తిరుకుటుంబ దేవాలయ నిర్మాణ పనులను ఆశీర్వదింపుడు. దేవుని విడుదల మహిమాతోనూ, ఆమె ప్రత్యేక పునీత జోజప్ప గారితోనూ, అపోస్తులతోనూ, సభాస్థిని గారితోనూ, ఆలయాన్ని సేవ చేసిన జ్ఞాపకులందరితోనూ మాకు నిత్య జీవంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. అందరం కలిసి దేవుని స్తుతించుకున్నాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింపు సాహసింతము. ప్రభు, అన్ని పీడలను రక్షింపుము, మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపములను విముక్తులను చేసి అన్ని కలతలను సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడు యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచున్నాము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచ్చిన ప్రభు యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసము వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని, ఐక్యం అనుగ్రహింపుము. యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభు యొక్క శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీతోనూ మీ కుటుంబాలతో ఉండనుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని కరుణిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు
ఇదిగో సర్వేశ్వరి గొర్రె పిల్ల, ఇదిగో లౌకిక పాపములను పరిహారం చేసు క్రీస్తు ప్రభు. ఇది విందుకు పిలువబడిన మనందరము ధన్యులము. యేసుక్రీస్తు శరీర రక్తంలో మనకు నిత్య జీవితం దయచేయుగాక. ప్రభువా, మేమిప్పుడు స్వర్గీయ ఆహారముచే సంతృప్తి పొంది ఉన్నాము. దీని ద్వారా మా విశ్వాసము అభివృద్ధి చెందుచున్నది, మా ఆశలు పెరుగుచున్నవి. మాయందు దైవ ప్రేమ అధికమగుచున్నది. వాస్తవముగా జీవనదాయకమైన
మా రక్షకునిపై నీవు దృష్ట కలిగి ఉన్నట్లు నీ నోట వచ్చు ప్రతి మాటపై ఆధారపడి వారి ద్వారానే జీవించున్నట్లు నీ కృపను మాకు అనుగ్రహింపు. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ నిన్ను దీవించి కాచి కాపాడుదురుగాక. దివ్య పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి.